ఇదిగో అవినీతి ఎక్కడ ఏసీబీ సర్వే నెంబర్ 199లో వెలిసిన అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూమి కబ్జా కాప్రా మండలంలో అవినీతి అధికారులపై కేసులు అరెస్ట్ ఎక్కడ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్న అధికారులు ఏకంగా రికార్డులు తారుమారు చేసిన గనులు వీళ్ళు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ ఈయన పెద్ద తోపిన అధికారులు అక్రమాలు చేసింది వాస్తవం అని తేల్చిన ఆర్డీఓ ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములుగా మార్చిన నాటి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టలపై వస్తున్న ఆరోపణలు అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ వీళ్ళు చర్యలు తీసుకోరు ఎందుకంటే అదే నవీన్ మిట్టల్ ఇప్పుడు కూడా గవర్నమెంట్లో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్నాడు అదే అమయ్ కుమార్ గవర్నమెంట్లో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్నారు వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకుంటారు వీళ్ళపైన అక్కడ అవినీతి జరిగింది ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు విచారణాధికారి తన పని తాను చేసుకుపోయారు కొందరు అధికారులు అవినీతి చేశారని ఆయన తేల్చేశారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇప్పటి వరకు ఆ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మేనిమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కావట్లేదు తూతూ మంత్రంగా ఒక ఏడిని అదుపులో తీసుకొని చేతులు దులిపేసుకున్నారు కళ్ళెదుటే అధికారులు రికార్డులు తారుమారు చేసి కబ్జాలను ప్రోత్సహించారన్న వ్యవహారంలో అవినీతి అధికారులపై కేసులు నమోదవుతున్నా అక్రమాలు చేసినట్లు కాదా నేటి వరకు అవినీతి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడంలో మతలబేంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా కాప్రా మండలంలో చోటు చేసుకుంది ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేయడానికి నానాయతన పడుతున్న అవినీతి అధికారుల భాగోతం బయటపడింది ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తూ అక్రమాలకు ఆజ్యం పోసిన వ్యవహారాల వెనుక అవినీతి సామ్రాట్గా పేరు గడించిన నాటి సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు వెలువెత్తున్నాయి మరి అందుకే ఈ కేసును నీరుగారుస్తున్నారని ఒకరిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఏసీబీ దీనిపై దృష్టి సారించి అవినీతి అధికారులు శిక్షించి విలువైన ప్రభుత్వం పరీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మరి ఎందుకు నవీన్ మిట్టల్పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడుతుంది గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన అరాచకాలు 1-2 కాదు అఫ్కోర్స్ అవి ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి కానీ మరి ప్రూవ్ అయిన తర్వాత విచారణాధికారి విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేశారని ప్రూవ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళపై చర్యలు తీసుకోవట్లేదు ఎందుకంటే ప్రభుత్వ పెద్దల అండదండలు ఆ సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ని తీసుకెళ్ళి వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ ఏ కథ ఉందో నడుపుకొని వీళ్ళు పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు తీసుకెళ్ళి ఇప్పుడు ఏం మార్పు లేదు వాళ్ళల్లో వీళ్ళల్లో